కాంగ్రెస్ పార్టీపై నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ హాట్ కామెంట్స్ చేశారు. ఆ పార్టీ నీచ రాజకీయాలు చేస్తుందన్నారు. అలాగే కాంగ్రెస్ హిందూ సమాజానికి పట్టిన చెదలు అని విమర్శించారు. దేశంలో కమ్యూనల్ వైలెన్స్ చట్టాన్ని తీసుకొచ్చింది కుట్ర చేస్తుందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో మోదీని గెలిపించారని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఎంత నీచమైన పార్టీ చెప్తా మీకు. ఈ దేశానికి చెదలు పట్టినట్టు కాంగ్రెస్ పార్టీ, చెదల కంటే డేంజరస్ కాంగ్రెస్ పార్టీ హిందూ సమాజానికి. కమ్యూనల్ వైలెన్స్ బిల్లు కొట్లాటలు ఎవడైనా గాని, ఎవడు తప్పనుండని, ఏమన్నా గాని, ఎవడన్నా చావని, ఎవడన్నా బతకని, దోషి మాత్రం హిందువే. ఇటువంటి చట్టాలు పాస్ చేసుకుంటాడు అన్నోడన్నా. ఇవాళ ఈ కాంగ్రెస్ మేనిఫెస్టోలా ఇవన్నిటి దృష్ట్యా మీ అందరికి రిక్వెస్ట్, ఒక్క ఓటు కూడా వృధా అయ్యేదన్న, ఒక్క ఓటు వృధా అయ్యేది. దయచేసి నరేంద్ర మోడీ గారిని పెద్ద మెజార్టీ తోటి మీ అందరినీ గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను. భారత్ మాతాకి. ఇలా కాంగ్రెస్